నమస్తే. ఈవేళ మనం నేచర్ మనకి ఎన్ని విషయాలు మంచివి చేస్తూనే ఉంటుంది. మనకి ఎప్పుడు నేచర్ మనకి ఎలా హెల్ప్ చేస్తూ ఉంటుంది, చిన్న చిన్న చెట్ల ద్వారా కూడా మనకి ఎంత హెల్ప్ చేస్తుంది అన్న దాని గురించి అందరికీ తెలుసు. కానీ కొన్ని గ్రంథాల్లో ఉన్నవి ఈవేళ మీతో పంచుకుంటాను. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే అందరిళ్ళలో తులసి చెట్టు, కరివేపాకు చెట్టు కంపల్సరీ ఉంటుందట. ఇంకా వేపాకు కూడా ఉంటుంది, కానీ చాలా పెద్ద ఇల్లు అయితే వేపాకు ఉంటుంది. మామూలుగా కొంచెం చిన్న ఇల్లు అయితే డెఫినెట్గా తులసి, కరివేపాకు మాత్రం ఉంటుందట. ఎందుకో చూద్దాం. అది అంటే డిజీజ్ అన్నది ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎప్పుడు ఏదో ఒక డిజీజెస్ అన్నది వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, దీనికి పేర్లు మారుతాయి. కానీ ఇవన్నీ ఆ కాలం నుంచి కూడా, మనిషి పుట్టుక నుంచి కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. సో వాటికి ఇది ఎలా హెల్ప్ చేస్తాయి అన్న దాని గురించి చూద్దాం. తులసిలో ఏమేమి ఉన్నాయంటే వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఉన్నాయి. మినరల్స్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంది వీటిల్లో. ఇది ఇంకా యాంటీబయాటిక్, యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది ఇంకా లంగ్స్కి, లివర్కి కూడా చాలా మంచిది అన్నమాట తులసి అన్నది. తులసి వాటర్, అందుకే గుళ్ళల్లో తీర్థం కూడా తులసి వాటర్ని ఇస్తారు. ఇంకా దీనివల్ల మనకి నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది అండ్ హోల్ బాడీ గెట్స్ రిలాక్స్డ్ ఈ తులసి తీర్థం తీసుకునేందువల్ల. అలాగే కరివేపాకు, దానిలో ఉన్న వైటమిన్స్, మినరల్స్ చూస్తే కరివేపాకు చెట్టులో వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఉంది. అండ్ దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉంది, ఫైబర్ ఉంది, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ మినరల్స్ చాలా ఉన్నాయి. ఇది యాంటీ క్యాన్సరస్, అది ఇట్ రెడ్యూసెస్ హార్ట్ డిజీజెస్, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి, నికోటినిక్ యాసిడ్ ఉంది. ఇది రోజుకి ఒక 8 to 10 లీవ్స్ తీసుకుంటే చాలు. నెక్స్ట్ ఇంకా చూస్తే నీమ్ అంటే మనకి వేప చెట్టు. వేప ఆకులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి అండ్ ఫాస్ఫరస్ ఉంది, కాల్షియం ఉంది, వైటమిన్ సి ఉంది, కెరటిన్ ఉంది, గ్లూటామిక్ యాసిడ్ ఉంది అండ్ టైరోసైన్ ఉంది, ఆస్పార్టిక్ యాసిడ్ ఉంది, అలనైన్ ఉంది, గ్లూటమైన్ ఉంది. ఇంకా ఈ వేపాకు తీసుకునేందువల్ల యూసెస్ చూస్తే నోస్లో బ్లడ్ వస్తుంది కదా, బ్లడీ నోస్ అంటాం, అది కూడా నార్మల్ అవుతుంది. ఇంటెస్టినల్ వార్మ్స్ నార్మల్ అవుతాయి, స్టమక్ అప్సెట్ నార్మల్ అవుతాయి అండ్ లాస్ ఆఫ్ అపెటైట్, స్కిన్ అల్సర్స్, హార్ట్ డిజీజెస్, ఇంకా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఫీవర్, డయాబెటీస్, గమ్ డిసీజ్, లివర్ ప్రాబ్లం. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ అన్నీ కూడా. సో ఈ 3 ఆకు గురించి అందరికీ తెలిసినదే. దీని గురించి నేను చెప్పబోయేది ఏంటి అంటే, గ్రంథాల్లో నేను చదివింది ఏంటి అంటే, ఆ కాలంలో కూడా వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఏమవుతుందంట అంటే, తులసి ఫస్ట్ తులసి చెట్టు యొక్క వేర్లకి ఏమవుతుందంటే, మట్టిలో ఆ ఏరియాలో ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో దానికి తగిన యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి, మట్టిలోనే డెవలప్ అయిపోతాయి. అది ఈ తులసి చెట్టు యొక్క వేరు వచ్చి రిసీవ్ చేసుకొని అది లీవ్స్కి ఇచ్చేస్తుంది. ఆ సీజన్లో అక్కడ ఏమైతే డిసీజ్ రాబోతుందో దానికి మట్టి ఉత్పత్తి చేసుకుంటుంది, యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసుకొని ఆ వైరస్కి కావలసిన దాన్ని ఆ వేరు ద్వారా రిసీవ్ చేసుకొని లీవ్స్కి అందజేస్తుంది. అందువల్ల రోజు ఒక 5-6 తులసి లీవ్స్ తీసుకునే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమ్స్ రావు అన్నది ఆ కాలం నుంచి జరుగుతున్న విషయాలు. సేమ్ వే సెకండ్ వచ్చి కరివేపాకు చెట్టు కూడా మట్టితో భయంకర కనెక్టివిటీతో ఉంటుందట. ఆ వేర్లు కూడా అప్పుడు ఆ టైంలో ఏ డిజీజ్ వస్తాయో దానికి కావలసిన యాంటీబాడీస్ని అదే మట్టి ఉత్పత్తి చేస్తుంది, అంటే ఈ మదర్ ఎర్త్ ఉత్పత్తి చేస్తుంది. ఆ వేర్లో నుంచి తీసుకొని కరివేపాకు లీవ్స్కి ఇచ్చేస్తుంది, అది లీవ్స్కి వస్తుంది కదా. ఆ కరివేపాకు లీవ్స్ రోజు ఒక 8 to 10 లీవ్స్, లేతదైనా పర్వాలేదు ఏదైనా, అలా మార్నింగ్ లేచినప్పుడు బాగా నవలి మనం తింటే కనుక అది డెఫినెట్గా మనకి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఆ సీజన్గా వస్తున్న ఆ డిసీజ్లో నుంచి మనకి రాకుండా కాపాడుతుంది. థర్డ్ వన్నే వేప చెట్టు కూడా అంతే రూట్స్ రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఫస్ట్ వచ్చి తులసి, సెకండ్ వచ్చి కరివేపాకు, థర్డ్ వచ్చి వేప చెట్టు. ఈ 3 అందుకే
ఇళ్లలో పెట్టుకునేవాళ్ళట. ఇప్పుడు మనకంతా కూడా అపార్ట్మెంట్ స్టైల్ అయిపోయింది కాబట్టి కుండీల్లో పెట్టుకుంటున్నాం. కుండీల్లో నేను పెట్టుకుంటే ఆ తులసి చెట్టులో అంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే కొంత మట్టితో మనం దానికి ఒక రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇంత మట్టిలో చెట్టును పెడుతున్నాం. ఆ మట్టిలో ఉన్నది మనం నీళ్లు పోస్తూ ఉంటే ఆ మట్టిలో ఎంత మాత్రం మనకి పవర్ ఉంటుంది, ఎంత మాత్రం యాంటీబాడీస్ ఉత్పత్తి చేసుకునే కెపాసిటీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైనా ఒక కార్నర్లో మట్టిలో పెట్టినప్పుడు కరివేపాకు చెట్టు, తులసి చెట్టు రెండు కూడా అది భూమిని మొత్తం కూడా భూమిలో ఏదైతే డిసీజ్ వస్తాయో దానికి కావాల్సిన యాంటీబాడీస్ని డెవలప్ చేసుకుంటుంది అది. కాబట్టి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైనా కార్నర్లో కొంత ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఒక తులసి చెట్టు, ఒక కరివేపాకు చెట్టు కంపల్సరీ పెట్టుకోండి. ఇళ్లలో ప్లేస్ ఉన్న వాళ్ళైతే వేప చెట్టు అన్నది ఎంత ప్లేస్ పెద్దదిగా ఉంటే డెఫినెట్గా అది కూడా పెట్టుకోవచ్చు. రోజు మార్నింగ్లో ఎంటీ స్టమక్లో ఒక 4-5 లీవ్స్, ఒక 6-7 లీవ్స్, దానికేం కొలతలు లేవు, ఇన్ని అన్నది అలా నోట్లో వేసుకొని బాగా చూవ్ చేసామనుకోండి, అది ఆ సీజనల్గా వస్తున్న డిసీజెస్కి రాకుండా కాపాడే తత్వం దానికి ఉంటుందట. ట్రై చేయండి. ఇప్పుడున్న పాండమిక్కే కాదు, ఇంక ఎప్పుడైనా సరే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా ప్రపంచంలో. అన్నిటినీ కూడా ఏదొస్తే ఆ టైంకి తగినట్టుగా మట్టితో కాంటాక్ట్ అయ్యి ఆ రూట్స్ ద్వారా వాటిని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వీటికి ఉన్నాయని చెప్తున్నారు. సో ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరూ కూడా ట్రై చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.